cuties, welcome to Kaburlu with Pooja and welcome back to our channel. కొంచెం ముందు చెప్పరా, వాల్యూమ్ తగ్గించుకోండి, నేను అరుస్తున్నానండి. హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్. సరే నేను ఎక్కిస్తున్నావా? అయిపోయింది. నేను ఎక్కిస్తున్నావా? ఐ గెస్ 50-60% వెళ్ళిపోయి ఉంటారు ఈ పట్టుకల్లో. ప్లీజ్ వెళ్ళొద్దు. చెప్పు ఏంటో వీడియో. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మెల్బర్న్ లో క్రిస్మస్ హడావుడంతా చూద్దాం ఈ వ్లాగ్ లో. మెల్బర్న్ లో క్రిస్మస్ హడావుడంతా చూడలేము. ఒక మెల్బర్న్ లో ఫ్యాషన్ క్యాపిటల్ అని ఒక షాపింగ్ సెంటర్ ఉంటుంది. అక్కడికే కాదు, మనం తర్వాత వేరే స్పాట్స్ కి కూడా వెళ్తాం కదా, అందుకని క్రిస్మస్ హడావుడి అని చెప్పాను. అండ్ 25th డిసెంబర్ దాకే ఉంటుంది ఇదంతా, అందుకని ఈరోజు వెళ్తున్నాం. ఎటో వీకెండ్ ఖాళీ కాబట్టి ఫస్ట్ అయితే చార్ల్స్టన్కి వెళ్తున్నాం. చార్ల్స్టన్ ఏంటి? చార్ల్స్టన్ ఒక పెద్ద షాపింగ్ సెంటర్ మెల్బర్న్లో. దానికి ఇంకొక పేరు ఫ్యాషన్ క్యాపిటల్ అనమాట, ఎందుకంటే చాలా బట్టలు అన్నీ లైక్ బ్రాండ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, ఈ వ్లాగ్ ఎంటర్టైనింగ్గా కూడా కాదు, ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది. అబ్బో, అని ఊరికే చెప్పాను అంతే. అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? అయితే న్యూస్ రిపోర్టర్ అయిపో. ఎంటర్టైన్మెంట్ అది, న్యూస్ ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది. ఓకే, అదనమాట సంగతి. సో లేట్ చేయకుండా, లాగ్ వద్దు, ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. గుడ్ నైట్. ట్రాఫిక్ ఓ మై గాడ్, సడన్ బ్రేక్. 10 minutes ET at 10 minutes 10 నిమిషాలు. ఉదయం 4 సాయంత్రం పూటరా? సరే ఓకే, సారీ, సాయంత్రం 4 గంటల 4 నిమిషాలు. ఏమైంది? కాల్ ఓకేనా? అంటే బిగ్ బాస్ లైక్ దట్. బిగ్ బాస్ లో చెప్తారు కదా టైం. మాట్లాడు, మాకు చూసుకొని పట్టుకొని చూస్తూ ఉండు, అట్లానే రికార్డ్ బటన్. ఓకే, నువ్వు మాట్లాడు. పక్క నిద్ర వస్తుందో, పక్క ఆరు నడుపుతుందో, పక్క మాట్లాడు. నిద్ర వస్తుందా? ఎందుకు? కిలోమీటర్ దూరంలో బ్రేక్ వేస్తాడు. కోపం తెప్పిస్తున్నాడు బాగా. కొంచెం అక్కడ అర్థం కనిపించట్లా జీవ అక్కడి నుంచి ఈ వచ్చేసాడు ఈ గ్యాప్ లో. గుడ్ నైట్. ముక్కులో పెట్టరు, మీరు ప్రశాంతంగా ఉండనీరా. Leave me alone, please leave me alone. Leave me alone, please leave me alone. Leave me alone, please leave me alone. Please. సెకండ్ టైం చేసా, థర్డ్ టైం చేస్తే నేను కార్ దిగి వెళ్ళిపోతా. అవునా? యా, ప్లీజ్ రా. కోపం వస్తుందా? ఎదురు వస్తుంది. లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళాం చార్ల్స్టన్ కి? ఐ గెస్ క్లోజింగ్ టైం కనుకుంటా. ఎప్పుడు క్లోజింగ్ టైం కి తీసుకెళ్తాడు. అసలు చూసేది పెట్టేది నేను. చూడే కాదు, చూసేది. చూడే బాగా నవ్వు వస్తుందా? నవ్వు ఫస్ట్ నిద్ర వస్తుంది, తర్వాత నవ్వు వస్తుంది. బట్ దానికన్నా ముందు నేను ఇంపార్టెంట్ తెలుగు నేర్చుకో. తెలుగు నాకు వచ్చురా, నాకు కొంచెం నత్తు ఉంటది. ప్లీజ్ అట్లా రాగాలు దీర్ఘాలు తీయకు. నాకు వచ్చురా, అవసరం లేదు అనుకుంటారు. ఈ పిల్ల కావాలని మాట్లాడుతుంది స్టైల్ గాని, నిజంగా నాకు నత్తు ఉంటది లైట్ గా. నాకు నత్తి కొన్ని మాటలు పలకవు. గుండె మీద 2 తగిలిస్తే అన్నీ అయ్యే వస్తాయి. నిజంగా ప్రామిస్ గా కొన్ని వర్డ్స్ నాకు పలకవు. పట్టించుకోకుండా. నేను పట్టించుకోవడం మానేసా ఇప్పుడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వా? పొద్దునే ప్లీజ్ అర్థం కనిపించట్లా. ప్లీజ్
సరే ఇలా పెట్టమా. అంటే అట్లా కాదు, నాకు అటు నుంచి వచ్చే కొంచెం వెనక అనుకో కావాలంటే. అరే ఇదేరా వెనక, ఇంకంతకంటే వెనక లేదు. పైన కూర్చో, కార్ అరే వాళ్ళేందిరా, కార్ పైన కూర్చోరా. నిన్ను కూర్చోబెడతా పైన. మిస్టర్ బీన్ ఎపిసోడ్ అనుకుని పైన కూర్చొని కుర్చీ వేసుకొని. వాడైనా సోఫాలో కూర్చొని వెళ్ళాడు మిస్టర్ బిన్, నిన్నైతే కట్టేసి పంపిస్తా పైన. ఓ మిస్టర్ బీన్. సో ఇప్పుడే వచ్చాము చాట్ స్టాండ్. అవసరం లేదు నీ ఫోన్ పడేస్తే కింద నుంచి. అమ్మా ఎవరొకరు తీసుకుంటా. మా మమ్మీ ఇచ్చిన ఫోన్ నాకు, అది దాపెట్టుకుంటా జాగ్రత్తగా. ఇప్పుడు లోవిసాకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉమెన్కి రిలేటెడ్ అన్నీ ఉంటాయన్నమాట. ఇయర్ రింగ్స్, చైన్స్, రింగ్స్, బ్రేస్లెట్స్ ఇలాంటివి ఉంటాయి. సందీప్ నేను పియర్సింగ్ వేయించుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటుండే. నాకు ఆల్రెడీ ఒకటి ఉంది ఇండియాలో, 3 years బ్యాక్ అయితే వేయించుకున్నాను. బట్ ఇంకొక పియర్సింగ్ వేయించుకోవాలని అనిపించింది అనమాట. బట్ ఇక్కడ కాస్ట్ అయితే ఎక్కువ చెప్పేసరికి ఇంకా లైట్ తీసుకున్నా. బట్ సందీప్కి ఏంటంటే ఒక ఇయర్కే కదా అని చెప్పేసి వేయించేసుకుంటా అన్నట్టుండే అనమాట. పాపం ఫుల్ భయపడుతూ ఉండే, పెయిన్ వస్తుందేమో అని చెప్పి, ఎట్లా ఉంటుంది తనకేం తెలియదు కదా. బట్ ఫైనలీ అయితే వేయించేసుకున్నాడు. ఎంత బాగుందంటే పియర్సింగ్, క్యూట్ ఉంది అసలు. నాకు రేపు ఎల్లుండి ఏమన్నా అయితే నొప్పి వచ్చిందా? నాకు నొప్పి రాలేదు, బట్ ఇప్పుడు ఇయర్ కి బొక్క పడింది. బట్ నిజంగా చాలా క్యూట్ గా ఉంది. క్యూటీ ఇక్కడ మేము ఫొటోస్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఏదో లైన్ ఉంది పెద్ద క్యూగా. అంటే సడన్గా అట్లా తిరిగేస్తే నేను వెనకాల వస్తున్నాం అనుకుని వెళ్ళిపోతున్నాను. నేను కట్ చేసి వెనకాల రావట్లేదు. అండ్ ఫ్రంట్ ఇంకొకటి ఉంది, అదే చూపిస్తా. నిజం చెప్పాలంటే ఇక్కడ అంతా డెకరేట్ ఏం చేయలేదు. ఐఎస్ దీని తర్వాత మనం హై పాయింట్కి వెళ్ళాలేమో. అట్లీస్ట్ అక్కడ బాగా డెకరేట్ చేసి ఉంటారు. ఇందాక సంజయ్ గారు అన్నాడు ఏమని, చర్చ్లో అంత డెకరేషన్ ఏం లేదని. మరి నాకు చెప్పొచ్చు కదా ముందు, ఇప్పుడు చెప్తున్నా. నాకు తెలీదు, అన్న చెప్పాడు కదా. చెప్పాడు. యా ఈ అబ్బాయిలు ఉన్నారు అస్సలు సరిపోయారు ఇద్దరును. యాక్చువల్లీ మనకి టైం ఉంది. చాట్ స్టాండ్ లో ఎక్కువ డెకరేషన్ చేయలేదని ఆల్రెడీ చెప్పాడు సంజయ్ అన్న. మళ్ళీ ఇక్కడికి ఆ డెకరేషన్ బాగుందా లేదా, అదో ఏంది చేసి అబ్బాయిలు అంటే చాట్ స్టాండ్ పెద్దగా ఉంటది అందుకని. ఇవే తగ్గించుకుంటే మంచిది. చాట్ స్టాండ్ పెద్దగా ఉందయ్యా, దాంట్లో ఈ కొన్ని ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. మంచు పెట్టారు. గాయ సూపర్ ఉంది. ఇంకా యూనిక్లో కనిపిస్తే సందీప్ లైట్గా షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇందులోకి దూరేశాడు. సేల్స్ ఉండే అనమాట, ఇంకా తీసుకుందాం అన్నట్టు వెళ్ళాడు చూడ్డానికి. చిన్నపిల్లలు ఇట్లా ఫ్యామిలీస్ ఇలా వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు శాంటా తోటి. యూనిక్లో పక్కనే H&M ఉండే, లోపలికి వెళ్ళి కలెక్షన్ చూద్దాం అనుకున్నాము. బట్ ఎక్కువ లేవు, అంటే నాకైతే ఏం నచ్చలేదు. ఇంకా ఎక్కువసేపు కూడా లేమన్నమాట లోపల, ఇంకా బయటకు అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాం కదా, చాలా బాగుంటుంది అన్నాడు సందీప్. నిజంగా చాలా బాగుంది. నేనైతే మ్యాంగో స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఎగ్జాక్ట్ ఫ్రూట్ ఫ్లేవరే ఉందన్నమాట, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏం లేకుండే. చాలా నచ్చింది నాకు. ఇప్పుడే చాట్ స్టాండ్ అంతా తిరిగేసి వచ్చాము. అంతా ఏం లేదు కదా క్రిస్మస్ సెటప్, డెకరేషన్ అనుకున్నంత ఏం లేదు యాక్చువల్లీ. సో నెక్స్ట్ అలెగ్జాండర్ గార్డెన్స్కి వెళ్తున్నాం. అలెగ్జాండర్ అంటే సిటీకి వెళ్ళిపోతున్నాం. ఇంకా సిటీలో డెకరేషన్ బాగుంది. అక్కడ క్రిస్మస్ కార్నివల్ అని చెప్పేసి ఉన్నాయి. 3 spots ప్లాన్ చేసాము, బట్ ఎంతవరకు అయిద్దో తెలీదు. సరే అక్కడికి వెళ్ళాక కలుద్దాం గైస్. బాయ్ బాయ్. బాయ్. అండ్ ఇప్పుడైతే వచ్చేసాము. ఓకే, సో వీఆర్ ఎక్సైటెడ్. మేము ఈ రైడ్ ఎక్కామన్నమాట. ఫస్ట్ పర్ రైడ్ ఒక పర్సన్కి $12 తీసుకున్నారు. ఈ రైడ్ ఫస్ట్ టైం అనమాట మా ఇద్దరం ఎక్కడము. చాలా భయం వేసింది ఫస్ట్ అయితే. మెల్లగా పైకి తీసుకెళ్ళి తిప్పి పడేసాడు. ఇంకా పైన వ్యూ అయితే క్రేజీ ఉంది అసలు.
అక్కడ వ్యూ అయిపోయింది. అండ్ తర్వాత ఈ రైడ్ ఎక్కాము. మ్యూజిక్ ప్లే అవుతుంది కాబట్టి కాపీరైట్ ఇష్యూస్ వల్ల తీసేసాను ఒరిజినల్ ఆడియో. రైడ్ అయితే సూపర్ ఉంది. ఆ లైటింగ్స్, సౌండ్, స్మోక్ ఎఫెక్ట్, క్రేజీ రైడ్ ఇది. ఫాస్ట్గా తిప్పేశాడు ఇదైతే. అంటే ఒక్కోసారి స్లో చేస్తాడు, మళ్ళీ ఫాస్ట్గా తిప్పేశాడు. మస్ట్ ఎక్స్పీరియన్స్ రైడ్ అనమాట. ఇంకా ఉన్నాయి ఇలా చిన్న చిన్న గేమ్స్. బట్ టైం లేక కొన్ని ఎక్కామన్నమాట రైడ్స్. నెక్స్ట్ ఇది ఎక్కాము. ఇది కూడా బాగుంది. బాగా ఎంజాయ్ చేశాను ఇది కూడా. అదే రోజు ఫుల్ మూన్ ఉందన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. సిటీ అంతా లైట్స్, ఫుల్ మూన్, అసలు చల్ల గాలి, భలే ఉండింది ఈ రైడ్. అంటే పైకి తీసుకెళ్లారు కదా, ఆ టైంలో సూపర్ ఉండింది ఇది. యాక్చువల్లీ ఇద్దరం వెయిట్ చేస్తున్నాము ఆ రివర్ క్రౌన్ షోకి. ఇదేంటంటే ఎవ్రీ 15 minutesకి వస్తుంది అనమాట, చేస్తారు. సో వెయిట్ చేస్తున్నాం దానికోసం. వచ్చాము, ఇందాక అస్సలు ఫుల్ క్యూ. అసలు చూడండి ఎంతమంది ఉన్నారు. లిటరల్లీ నా వెనకాల కూడా చాలా మంది ఉన్నారనమాట. సో ఒక షో లాస్ట్ ఫ్యూ మినిట్స్లో వచ్చాము, అది అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ వేసి వెళ్ళిపోయారు వెనక్కి. మేము వచ్చాము ఇక్కడికి. లక్కీగా కరెక్ట్ టైం, కరెక్ట్ స్పాట్. సో లక్కీగా దొరికింది. సో నేను ఎగ్జైటెడ్ ఉన్నా. చాలా బాగుంది యాక్చువల్లీ. స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. ఇంకా 1 hour ఉందిలే. ఎట్లుందో చెప్పు. చాలా రష్ ఉంది, ఫుల్ క్రౌడెడ్. సేమ్ జాతరలో ఉన్నట్టుంది. ఎంత మంది ఉన్నారో. జాతరే కొంచెం అటు వెళ్తే బాగుంటుంది. అంతమంది ఉన్నారు. ఆ లైన్ అదంతా దాటుకుని అక్కడికి వెళ్ళి. బట్ కానీ మనం చేయబట్టుకో ప్లీజ్, అట్లా వదిలేకు. నేను ఎప్పుడైతే రీల్లో చూసానో అప్పుడే చూద్దాం అనుకున్నా, చూడాలి పక్కా అనుకున్నా. ఈరోజు చూసా. బట్ క్రేజీ ఉంది. కెమెరా కాంటూ జస్టిస్ అన్నమాట. ఇక్కడ ఉండి లైవ్ లో యాక్చువల్లీ బాగుంది. బట్ నాట్ షూర్ ఎట్లా క్యాప్చర్ అయింది కెమెరా ఎలా క్యాప్చర్ అయింది అస్సలు తెలియదు. కానీ బట్ ఇక్కడ చూస్తే తెలుస్తుంది. అమ్మ ఫ్రీ స్పేస్ దొరికింది. రారు నాయన, ఎంతమంది ఉన్నారు అసలు. ఇంకా వస్తూనే ఉన్నారు. అదే కదా. సో లాస్ట్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఫెడరేషన్ స్క్వేర్లో ఎల్ఈడి క్రిస్మస్ ట్రీ పెట్టారనమాట. ఇది 17.5 meter ఉంటుందంట ఈ ట్రీ. సో మేము ప్లేస్ చూడగానే ఇక్కడ అంతేం లేదులే అనుకున్నాము. అలా అనుకున్నాం వాళ్ళైతే చూడండి ఏమైందో. అండ్ ఎలా ఉంది? భలే ఉంది కదా సెటప్. బాగా చేశారు ఇక్కడ. ఇది కూడా భలే ఉంది. ఇట్రా కొంచెం. ఇందాకే చూపించాను కదా. సిటీ అంతా కలర్ఫుల్గా భలే ఉంది తెలుసా. చాలా బాగుంది నిజంగా. ఇదైతే ఈ లైట్ అయితే లైట్ కదా, ట్రీ అయితే సడన్ గా లైట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ సూపర్ ఉంది. అసలుకి భలే ఉంది. ఇప్పుడు తినడానికి వెళ్ళాలి యాక్చువల్లీ. సో సబ్వేకి వెళ్దాం అనుకుంటున్నాము. మొన్న సబ్వే తిన్నది అంటే లైట్గా బాగానే అనిపించింది. సర్లే అదే తినేద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇప్పుడే వచ్చాం సబ్వేకి. సబ్వే పట్టేసినాయి కాలు. నాకు ఎందుకో లెఫ్ట్ లెగ్ ఇక్కడైతే నరం పట్టేసి. లాస్ట్ టైం కూడా లెఫ్ట్ లెగ్ గుర్తుందో లేదు.
అంటే ఇట్లా బెనికిందా? కాదు, ఏదో నరం పట్టేసింది, నాకు నడవడానికి అవ్వట్లేదు, లెఫ్ట్ ఇందాక నుంచి అవ్వట్లేదు. ఇంజెక్షన్ పడాల్సిందే. హాస్పిటల్ అందుకని ట్రామ్లో వెళ్తున్నాము. ట్రామ్ వస్తే ఫ్రీ ట్రామ్స్ ఇవ్వండి. ఈ స్టేషన్ వెనకాల వస్తున్నారు చూసుకో. 11:36 ఉంది. ఇప్పుడు టైం ఎంత? 11:25. అక్కడ కూర్చుంటావా? బెంచ్ ఉంది అవతల పక్క. ట్రామ్ వచ్చింది. ఇదే హే హాయ్, వెల్కమ్ బ్యాక్. కార్ పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. ఇందాక చూసాం కదా, అదే సబ్వేకి వెళ్ళాము. ఫుడ్ పార్సల్ తీసుకొచ్చాము, తినాలి. స్మెల్ అయితే క్రేజీ ఉంది, బట్ యా తినాలి. కాళ్ళు ఏమైందో తెలియదు, మరి నడుస్తుంటే నొప్పి వస్తుంది, ఏదో పట్టేసినట్టుంది. బట్ చాలా ఎంజాయ్ చేసాము. ఓకే, నేను P3కి వెళ్ళాలి అయితే. అది ఇలా ఉంటాయి అన్నమాట ఈ పనులు. అంటే P3 నొక్కుదామంటే ఒక్క పని అంతే. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఒక్క పని చెప్పా. ఐ గెస్ ఈ వ్లాగ్కి ఇంత ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డెఫినెట్లీ లైక్ చేయండి. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. సబకబరబా అయితే చేయండి డెఫినెట్గా. అండ్ డెఫినెట్లీ పట్టించుకోవద్దు, లైట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను అడుగుతున్నా కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి.